వాళ్ళ అభిషేక్ రామ్ గారి గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ మీ బాండింగ్ గురించి, చిన్నప్పటి నుండి బాండింగ్ గురించి ఒకసారి చెప్తారా? మాతో షేర్ చేసుకుంటారా? అభిషేక్ రాము అందరి పిల్లల్లాగే ఒక మధ్యతరగతి దీనిలో చాలా చాలా సింపుల్గా పెరిగాడు. కాకపోతే చిన్నప్పుడు అందరూ ఆటలు పాటలు అట్లా ఉంటే తను మాత్రము ఎప్పుడు అలూఫ్గా ఉండేవాడు. అదొకటి. తర్వాత అన్ని ఆటపాటల్లోనూ మెళకువ చూపించేవాడు. అత్యంత ఇంటెలిజెంట్గా క్లాస్లో ప్రతి క్లాసులో, ప్రతి డిబేట్స్లో, కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు. లక్ ఏంటంటే తన బ్యాక్గ్రౌండ్ మొత్తము అసలు అప్పటికి మాకు తెలియదు. డిఫెన్స్ ల్యాబ్ స్కూల్ అని డిఎంఆర్ఎల్ వాళ్ళది ఉంది. మీరు వినే ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా డిఫెన్స్ వాళ్ళ గురించే కదా. చిన్నప్పుడే అక్కడ సీట్ వచ్చింది అనమాట. డిఎంఆర్ఎల్, డిఆర్డిఎల్ ఇవన్నీ మన మిజైల్స్ తయారు చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ స్కూల్లో చదివాడు చిన్నప్పటి నుంచి. అది కాకతాళీయమో ఏమో ఆ అమ్మాయి కూడా, మా కోడలు కూడా, ఆ అమ్మాయి ఒక నార్త్ ఇండియన్ అయినా వాళ్ళ ఫాదర్ కూడా అక్కడే పనిచేశారు కాబట్టి ఆ అమ్మాయి కూడా అదే స్కూల్లో చదివింది. అక్కడి నుంచి ఇది ప్రారంభం. అయితే అప్పటికి వాళ్ళకి పరిచయము లేదు, ఏమీ లేదు. డిఫరెంట్ క్లాసెస్. అయితే తను ఇంటర్మీడియట్ అవ్వగానే ఇంజనీరింగ్కి వెళ్ళిపోయాడు. 6 నెలలు అయిపోయింది. తనకి ఏమనిపించింది, అది ఎలా జరిగింది అని అంటే అది చెప్పడం కష్టం. తనంతట తానుగా అందరితో పాటు ఎగ్జామ్ రాశాడు. ఎస్ఎస్బి అంతా సెలెక్ట్ అయ్యాడు. అసలు మాది ప్యూర్ వెజిటేరియన్ కుటుంబం. కనీసం ఎగ్ కూడా తినే ఇది లేదు. అలాంటి వాడు అక్కడ డక్కా ముక్కీలు తిని వాళ్ళకి చాలా టఫ్ కాంపిటీషన్స్ ఉంటాయి. ఒక పై నుంచి దూకమంటే దూకాలి, వాళ్ళు వెనక ముందు చూడకూడదు. అటువంటివన్నీ దెబ్బలు తగిలించుకొని ఎస్ఎస్బిఐలో ఐ హ్యావ్ వన్ అని ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడు. 93లోనే వెళ్ళిపోయాడు. 3 ఏళ్ళు ఎన్డీఏలో కడక్వాస్లలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. 6 నెలలు ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ అంటే ఆ ఐడియా ఎక్కడ తట్టిందంటే? అది తనకి ఎలా తట్టింది అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే పోనీ ఏమైనా కాంపిటీషన్ వేరే వాళ్ళు ఏదైనా డామినేట్ చేశారా అంటే తనే అందరిని డామినేట్ చేసేవాడు. అలాంటిది సడన్ గా ఒక ఫైన్ డే నేను అందరితో పాటు రాస్తానని ఎస్ఎస్బి రాసి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళినా కానీ మాకు చాలా డౌట్. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎంత తను ఇంటెలిజెంట్ అయినా అది కూడా చూస్తారు కదా వాళ్ళు. ఇది తట్టుకుంటాడా, అన్ని దెబ్బలు తిన్నా వాడు సెలెక్ట్ అయ్యాడు అంటే వాళ్ళు గట్స్ చూస్తారట. అది మాకు తెలియదు. దూకు అనగానే అమ్మో ఇంత పైనుంచి దూకితే నా కాళ్ళు విరుగుతాయి, చేతులు విరుగుతాయి, ఆ భయం లేకుండా దూకేశాడు. తర్వాత బ్యాండేజ్లు వేసుకొని అది అయినా పర్వాలేదు, వాళ్ళు అది చూస్తారట. మాకు తెలియదు. మేము చాలా బాధపడ్డాము, ఇదేంటి ఇలా. కానీ అన్నిటికీ ఓర్చుకున్నాడు. ఒక్క విషయం కూడా మాకు చెప్పేవాడు కాదు. 3 ఏళ్ళు కడక్వాస్లలో ఉన్నాడు. ఒక్క పైసా కూడా వాళ్ళ మీద ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఈ క్షణం వరకు వాళ్ళ మీద నేను ఒక్క 1 NP కూడా పెట్టవలసిన అవసరం రాలే. దేశం కోసం అనుకున్నాడు, దేశంతోనే ఉన్నాడు. అట్లా అంటే స్కూల్లో కూడా అది డిఫెన్స్ స్కూల్. నేను అక్కడ డిఫెన్స్ ల్యాబ్ స్కూల్లో నేను అక్కడ ఉపాధ్యాయురాలుగా పనిచేశాను. ఆంగ్ల భాషని బోధించాను వాళ్ళకి. అందువల్ల అక్కడ స్కూల్ ఫీజు లేదు. ఆ తర్వాత ఎన్డీఏలోకి వెళ్ళినాక అది ఫ్రీ వాళ్ళకి. మొత్తం 3 ఏళ్ళు విగ్రస్గా ఉంటుంది ట్రైనింగ్. చాలా కష్టపడ్డాడు. అసలు అది ప్రతిరోజు నేను ఏడ్చుకున్నానే కానీ తను ఎప్పుడు బాధపడ్డా కనబడలా. అంటే ఎన్ని దెబ్బలు తగులుతున్నాయో అవన్నీ తట్టుకున్నాడు. అక్కడ కూడా ఆ ఫ్రెండ్స్ అందరూ ఎన్ని దెబ్బలు తింటే మాకు అంత ఇదిగా ఉంటుంది, మాకేం ప్రాబ్లం లేదు, అంత సంతోషంగా వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అదే విధంగా ఉండేది. దాంతో ఎప్పుడు కూడా మాకు ఒక దేశం కోసం పాటుపడుతున్నాడనే ఉండేది. కానీ ఇదేదో ఇంజనీరింగ్ వదులుకున్నాడే, అందరూ సుఖపడిపోతున్నారు ఆ చెట్ల కింద, ఆడపిల్లలు మగపిల్లలు చూస్తుంటే అదొక లోకం కదా. అంత వదిలేసి సాక్రిఫైస్ చేసి అక్కడ మనుష్య ప్రపంచం అంటే ఓన్లీ వాళ్ళే ఉంటారు ఆ ఎన్డీఏలో, ఇంకా వేరే ఎవ్వరు ఉండరు. అలాగా చాలా బయటికి వచ్చాడు దానిలోంచి ఇమీడియట్గా. కాకపోతే తనకి ఏమైందంటే ఫస్ట్ 3 years, ఫస్ట్ 2 years ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడిటి శిక్షణ ఒకటే విధంగా ఉంటుంది. తనకి మాత్రము మొదటి నుంచి ఎయిర్ ఫోర్స్ అనే ఉండేది.
అది ఎయిర్ ఫోర్స్ అనుకున్నప్పుడు వాళ్ళకి ఇది 6/6 ఉండాలి, accurate గా ఉండాలి. తనకి లైట్ గా ఏదో మైల్డ్ ప్రాబ్లం వచ్చింది కంట్లో. ఆపరేషన్ చేసుకోకూడదు, లేజర్ ట్రీట్మెంట్లు తీసుకోకూడదు, కళ్ళద్దాలు పెట్టుకోకూడదు. దానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాళ్ళు కూడా అందరిలాగా మనకి ఉంటాయి అనుకుంటే పొరపాటే. కాళ్ళు ఇవి తగలకూడదు, ఇంకా కింద ఫ్లాట్ గా ఉండకూడదు, ఏవేవో ఉంటాయి వాళ్ళ రెస్ట్రిక్షన్. అవన్నీ అధిగమించి క్యారెట్ తిని అదంతా మళ్ళీ రెక్టిఫై చేసుకొని నేవల్ ఏవియేషన్ లో తనకి 6/6 ఐసైట్ తెచ్చుకున్నాడు. నేవల్ ఏవియేషన్ లో సీట్ వచ్చింది. తర్వాత దాన్ని టెస్ట్ పైలట్ గా వెళ్ళాడు. ఎయిర్ ఫోర్స్ తను అనుకున్నది సాధించాడు. అక్కడి నుంచి తిరుగు లేకుండా ఆ ప్రయాణం కొనసాగింది. ఎక్కడ కూడా వెనకాల తిరిగి ఒక మాట అనిపించుకోకుండా చేసుకున్నాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఫస్ట్ నుండి కూడా ఎడ్యుకేషన్ లో టాప్ క్లాస్ దాంట్లో ఉన్నారు కదా కంప్లీట్ గా. అంటే ఆయన మైండ్ లో ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ రూట్ లో వెళ్ళిపోయారు. సడన్ గా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయారు కదా, మీరు ఎలా తీసుకున్నారు ఆ చేంజ్ ని? అసలు ఇప్పుడు ఇదివరకు అంటే మేము చదువుకున్నప్పుడు వేరే ఆప్షన్స్ ఏవి లేవు ఇంట్లో. మేము ఎంత మా ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్, ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలి అనే తత్వం నుంచి పెరిగిన వాళ్ళం మేము. నాకు కాలేజీలో సీట్ వస్తే కూడా మా ఫాదర్ వద్దన్నారు. అయితే సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉండేది. ఆవిడ కాలేజ్ లెక్చరర్ గారు, లేదు మీరు చదివించాలి అమ్మాయిని, నేను కారులో తీసుకెళ్లి తెస్తాను అని. అంత పెద్ద ట్విన్ సిటీస్ లో బెస్ట్ కాలేజ్ అది. అక్కడ నన్ను చదివించారు. ఆ చదివించిన 19 ఏళ్లకే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ 20 years కి అభిషేక్ రామ్ పుట్టాడు. అప్పటి నుంచి ఆ ఇంటి బ్యాక్గ్రౌండ్ వల్లనో లేకపోతే చేసుకున్న వాళ్ళ అన్నగారు కూడా దానిలోనే ఉండేవారు. ఆ డిఫెన్స్ ఐడియా అదంతా చూసుకున్నాడు. వీళ్ళు మధ్య మధ్యలో వస్తూ ఉంటారు కదా, ఆ రోల్ మోడల్స్ ఎవరో ఉండుంటారు. దాంతో అట్లా ఆ ప్రయాణం కొనసాగింది అనమాట. మీతో రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు? రెగ్యులర్ గా మాట్లాడతాడు. దైవభక్తి ఎక్కువ. ఏ విధంగా కూడా హనుమంతుడి అత్యంత బంటు. అదే స్ట్రెంగ్త్, అది నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అమ్మ అంటే కొన్నిసార్లు అంటే చాలా ప్రౌడ్ గా ఎవ్రీ టైం అలా అనిపిస్తుంది, కానీ ఎప్పుడు ఇలాంటి టైమ్స్ లో కొంచెము ఇప్పుడు యుద్ధపు అంచుల్లో ఉంది దేశం కూడా, ఎప్పుడెప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో ఉన్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? అటువంటి పరిస్థితే రానివ్వలే. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం ఇంట్లో మా పిల్లలకి ముద్దుగా ఇది ఎక్కువ పెడతాం. ఏదో ఒక చాక్లెటే ఉందనుకోండి, రెండో చాక్లెట్ తిను అని పెడతాం. అట్లా గనక అడిగామంటే తనకి చాలా కోపం వస్తుంది. వద్దు అంటే వద్దు అంతే. అట్లా ఇంట్లో అంటే అతి ప్రేమలు చూపించడము, ఏదైనా అతి చేస్తే అతి ఆపేసేయండి, ఏం అక్కర్లేదు. అంత స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్ గా ఇంట్లో కూడా ఆ ప్రేమంతా మనసులో ఉంటుంది, కానీ మాత్రం బయటపడదు అసలు ఎక్కడ కూడా. అదే విధంగా భార్య, అదే విధంగా కూతురు, అదే విధంగా తండ్రి తల్లి, అంతే. ఎట్లా ఎవరితో ఉండాలో బయట ఆఫీసర్స్ తో వాళ్ళ ఎట్లా ఉంటాడో ఇంట్లో కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.